వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. అసలు నరాల బలహీనత అంటే ఏంటి? ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఉదయం లేవగానే అరికాళ్ళలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు లాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇది ఏమైనా నరాల బలహీనత కిందకే వస్తుందా? దీని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో ఈ వీడియో చూసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ నెంబర్కి కాల్ చేశారంటే కన్సల్టేషన్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్. సో మంచి థీమ్తోనే వెళ్తా ఉన్నారు. అసలు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తూ ఉంది? అరికాలలో చేతుల్లో తిమ్మిర్లు వచ్చినా కూడా అది కూడా నరాల బలహీనత కిందకి వస్తుందండి. మనం ఒక పేషెంట్ మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వస్తారు మీరు చెప్పిన ప్రాబ్లం తోటి. ఓకే. చందర్పూర్ నుంచి వచ్చిండ్రు ఒకరు. ఇప్పుడు ఈ చందర్పూర్ ఎక్కడంటే నాగ్పూర్ హైవేలా ఊరు ఉంటది. ఓకే. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. వింటే మీరు అమ్మ ఇట్లా కూడా అవుతుందా అనేసి అనుకుంటారు. ఓకే. ఓకే. పేషెంట్ కి స్వీట్లు అంటే ప్రాణం అంట. ఎప్పుడు డైలీ తిన్న తర్వాత స్వీట్లు కావాలి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే తిన్న తర్వాత చేతులు లాగుడు స్టార్ట్ అవుతున్నాయి, అరికాలు మంటలు స్టార్ట్ అవుతున్నాయి, మోకాల్లో ఏదో కాలుస్తున్నట్టు అవుతుంది. షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, నిద్ర లేని ప్రాబ్లం ఉంది, నరాల ప్రాబ్లం ఉంది. ఓకే. మనకు ఆడికి వచ్చిండ్రు, మన గురించి ఎవరో చెప్తే ఆడికి వెళ్ళి వచ్చిండ్రు. వస్తే మనము ఒకటి అడిగినాం, ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఆల్కహాల్ అలవాటు ఉందా? లేదు. సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా? లేవు. పాన్లు గుట్కాలు అలవాట్లు ఉన్నాయా? లేవు. మళ్ళీ ఏముంది అలవాటు అంటే, ఒక్కటే అలవాటు ఉంది సార్, 10 సార్లు చాయ్ తాగుతా నేను. అయితే నేను అన్నా, చక్కెర వేసుకొని తాగుతారా, షుగర్ ఫ్రీ వేసుకొని తాగుతారా? అట్లా సార్ చూడండి, షుగర్ డాక్టర్ ఏమన్నాడు, మీకు షుగర్ నార్మల్ రావాలంటే మీరు చక్కెర వదిలేసుకోవాలి. కానీ నాది ఒకటి ఉంది సార్ లైఫ్లో, పోతే 6 నెలలు ఇటు అటు అంతే, మీరెంత చేసుకున్నా 6 నెలలు ఇటు అటు అనేసి అన్నారు. అయితే నేను ఒకటి అడిగిన, ఏం పని చేస్తారు సార్ మీరు అనేసి అడిగి, మా దుఃఖం ఉంది సార్, ఆటోమొబైల్ దుఃఖం ఉంది. అది అయిపోయింది. మళ్ళా తర్వాత ఆయన ఏమంటాడు నాకు, ఇప్పుడు మీరు ఏమంటారు, నాకు చక్కెర ఆపేసేయమంటారా అనేసి అడిగింది. ఓకే. చాయ్లో కూడా చక్కెర ఎక్కువ వేస్తారంట. మళ్ళా మహారాష్ట్రలో అంటే మనం ఎట్లా వేసుకుంటాం చక్కెర, దానికన్నా ఇంకా చాలా ఎక్కువ వేసుకుంటారంట. ఓకే. అరే ఇదేంది అని అనుకున్నా నేను. మళ్ళీ ఈ పేషెంట్ అయితే 10 చాయ్లు రోజుకి, మళ్ళీ ప్రతి మీల్ తర్వాత స్వీట్ కావాలి. ఓకే. అది లేకపోతే నడవదంట. అయితే మనం ఒకటి చెప్పినాం, మీరు హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులతో పాటు మీరు స్టీవియా వాడండి. ఓకే. స్టీవియా అంటే? స్టీవియా అంటే చక్కెర లాంటిది కానీ చక్కెర కాదు. ఓకే. సప్లిమెంట్ అంటే షుగర్ సప్లిమెంట్ అంటారు దాన్ని. ఓకే. ప్లాంట్స్కి వెళ్ళే వస్తుంది అది. కానీ దీంట్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. స్వీట్ అయితే ఉంటది, అంటే మనకు స్వీట్నెస్ వస్తుంది, తీపితనం కావాలి మన yes. నాలుకకి, అది దొరుకుతుంది కదా Yes. అట్లా. కానీ అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, రోజుకి డబ్బా ఖతం చేస్తే మళ్ళీ దానివల్ల ఏమవుతుంది ఇంకా మనకు తెలియదు. అట్లా కూడా చెప్పినాం వాళ్ళకు. అట్లా చక్కెర ఆపిచ్చినాము, అది న్యాచురల్ది వాడుతూ మనం హోమియోపతి మందులు స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇంకోటి మీరు చూడండి, తిన్న వెంటనే తిమ్మిర్లు మంటలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పిండ్రు కదా పేషెంట్. మీరు షుగర్ కన్సంప్షన్ ఎక్కువ చేసిండ్రు అనుకోండి, ఓకే, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి అది నరాలకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. అయితే ఏంది మీరు చేసే పని, మీరు చక్కెర తగ్గించుకోవాలి. మళ్ళీ దాంతో పాటు మనం చెప్పేది కూడా వినాలి. డైలీ ఒక అరగంట వాకింగ్ చేయమంటే చేయాలి, డైలీ టైంకి పడుకోమంటే పడుకోవాలి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవద్దు అంటే తీసుకోవద్దు. అట్లా అన్నీ మనం చేస్తూ చూడండి, ఎక్కడ మనం పేషెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. దేంట్లో మీకు ఏం ఆశలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇవి కావాలి అన్నట్టు మనం ఒక మిడిల్ లైన్ చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ నేను తీయ పదార్థాలు వదలను, మీరు ఏం చేస్తారు చేయండి, ఒక 10 గోళీలు ఎక్కువ రాయండి. అయితే మనం ఏం చెప్పినాం, తీయ పదార్థాలు వదలకండి కానీ చక్కెర తినకండి. ఓకే. అట్లా చెప్పినాం కదా. షుగర్ ఫ్రీలు కూడా వాడొద్దు. అయితే అట్లా చేసి మనం స్టీవియాకి రీప్లేస్మెంట్ ఇచ్చినాం వాళ్ళం. నరాలు ఇట్లా నిల్చుంటే ఎక్కడ నేను పడిపోతాను అనేసి భయం ఉంటుండే పేషెంట్కి. మెడ నరాలు ఈడికెళ్ళి మొత్తం తల కూడా లాగుతున్నాయి. పెరిఫరల్ న్యూరోపతి అయింది పేషెంట్కి,
మళ్ళీ దాంతో పాటు ప్రాక్సిమల్ న్యూరోపతి బికాస్ ఆఫ్ డయాబెటీస్. ఓకే ఓకే. డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి మనకు స్టీవియా హెల్ప్ చేసింది. అదే హోమ్ రెమెడీ అనేసి మనం అడుగుతాం కదా, చక్కెర ఆపేసి మీరు స్టీవియానే స్టార్ట్ చేయండి అందరు. ఒకవేళ స్టీవియాది మీకు కొందరికి టేస్ట్ నచ్చదు, వాళ్ళు ఏం చేయండి, మంక్ ఫ్రూట్ అనేసి వస్తుంది. ఓకే, మంక్ ఫ్రూట్ తోడు కూడా చక్కెర లాంటిది తయారైతుంది. చక్కెర లాంటిది కానీ చక్కెర కాదు, మళ్ళీ క్యాలరీలు కూడా ఉండవు దాంట్లో, టేస్ట్ మాత్రం చక్కెరదే ఉంటుంది. అది స్టార్ట్ చేయండి, మీకు ఏ టేస్ట్ నచ్చితే అది స్టార్ట్ చేయండి. మళ్ళా దాంతో పాటు మనం నరాల బలహీనతకి మందులు ఇస్తాము. డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంటుంది కొందరికి, మెడలు నరాలు నడుము నరాలు ప్రాబ్లం అయిపోతుంది, వాళ్ళకు ఇస్తాం, అవి కూడా తగ్గుతాయి. సో ఇట్లా హోమ్ రెమెడీ అంటే మీరు స్టీవియా వాడి చూడండి, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఈ నరాల బలహీనత రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇట్లా చక్కెర ఎక్కువ తింటే డబ్బాలు తింటే కూడా వస్తుంది. ఓకే ఓకే. అంటే షుగర్ లేకపోయినా వస్తుంది, షుగర్ ఉంటే వస్తుంది? షుగర్ లేకున్నా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంత చక్కెర తింటే ఏమైతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, సిఆర్పి పెరిగిపోతుంది, దాంతో కూడా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత నిద్ర సరిగా లేకపోతే కూడా వస్తుంది. ఇప్పుడు స్పాండిలోసిస్ అయింది, నరాలు అక్కడ చిక్కిపోతాయి, అప్పుడు వస్తుంది. స్టీనోసిస్ అవుతుంది, అప్పుడు వస్తుంది. అయితే అట్లా ఒక్కొక్కసారి సియాటికా ప్రాబ్లం అనేసి వస్తుంది కొందరు. అయితే షుగర్ ఉంటేనే నరాల బలహీనత రావడం అనేసి రూల్ లేదు, వేరే రోగాల వల్ల కూడా వస్తుంది, మీకున్న హ్యాబిట్లతో కూడా వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ టింగ్లింగ్ సెన్సేషన్ కావచ్చు, ఇట్లా చేతులు వనకడం కావచ్చు, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయండి, లేదంటే ఇది ఏమైనా మళ్ళీ సపరేట్ ఏమైనా ఒంపుడు వేడి కింద? నేను ఒకటి చెప్తాను మీకు, ఇప్పుడు ట్రెమర్స్ అన్నారు మీరు, అంటే ఇట్లా షేకింగ్ అన్నారు, పార్కిన్సన్స్ పేషెంట్ కి కూడా వస్తుంది, షుగర్ పేషెంట్ కి కూడా వస్తుంది, ఏం లేనోనికి కూడా వస్తుంది. అంటే కొందరికి చిన్నప్పటి నుంచే జర షేకింగ్ ఉంటది వంశపారిపరంగా. సో అట్లా అయితే అసలు ఎందుకు అవుతుంది, ఏమైతుంది కనుక్కోవడానికి మీరు క్లినిక్ కి వెళ్ళి డాక్టర్ కి చూపించుకుంటేనే మీకు తెలుస్తుంది. ఓన్లీ మనము చాట్ జీపీటీ ఓపెన్ చేసి నాకు ఇట్లా అవుతుంది ఎందుకు అవుతుంది అని అడిగితే కుదరదు. అట్లా ఈ పేషెంట్ కి పూర్తిగా తగ్గినాయి, షుగర్ అది తగ్గింది, నరాల బలహీనత తగ్గింది, అంత దూరం నుంచి వచ్చిండ్రు కదా, మనం చెప్పినాం 2 నెలలకి ఒకసారి రాగలుగుతారా అనేసి. వస్తాం సార్, ఏముంది 400 కిలోమీటర్లు ఉంది, వస్తాం అనేసి. అయితే వాళ్ళు మెల్లమెల్లగా ఎట్లా మందు సెట్ అయిపోయింది, మనం 4 నెలలకి ఒకసారి పిలుచుడు స్టార్ట్ చేసినాం. 2 months లో అయితే రిజల్ట్స్ కనపడతాయి హోమియోపతిలో, కొందరికి గంటలో కూడా కనిపిస్తాయి. మీరు ఇట్లా అంటున్నారు కదా, ఒకసారి ఒక పేషెంట్ కి సైనస్ ప్రాబ్లం ఉండే, ఎలర్జీ ప్రాబ్లం ఉండే ఒక పేషెంట్ కి, ఎలర్జిక్ రైనైటిస్, అంటే తుమ్ములు, అంటే తుమ్ములు, లేవ్వంగానే 100 తుమ్ములు, మొత్తం రోజులో ఎన్నో తుమ్ములు, మళ్ళా కంటిన్యూస్లీ వాటర్ ఫ్లో అవ్వడం. మనం మెడిసిన్ ఒక డోస్ ఇస్తాం క్లినిక్ లో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వరకు ఆయనకు తగ్గిపోయింది. ఆయనకు 40 ఏండ్ల సంధి ప్రాబ్లం ఉండే, మన క్లినిక్ బయటికి వెళ్ళినప్పుడు వరకు తగ్గిపోయింది ఆయన. ఆ పేషెంట్ కి ఖచ్చితంగా నువ్వు సర్జరీ చేయించుకోవాలి, నీకు డిఎన్ఎస్ ఉంది అనేసి అన్నారు. అతనికి సర్జరీకి వెళ్ళే వాళ్ళకి కూడా మెడిసిన్స్ తోనే 1 hour లో అయిపోయింది, 1 hour లో తగ్గింది ఆ పేషెంట్. ఆ పేషెంటే పరేషాన్, అరే అట్లెట్లా తగ్గింది భయ్ అని. మళ్ళీ రాలేదా, రిపీట్ అవ్వలేదా? ఈ రోజు వరకు రిపీట్ కాలేదు, తగ్గి 12 సంవత్సరాలు అయింది. మొత్తానికి ఇదంతా ఒక అపోహ మాత్రమే. అంటే హోమియోపతిలో వెళ్ళామంటే అదేదో ఇప్పుడు మనం మొదలు పెడితే తర్వాత సంవత్సరానికి తగ్గుతాయి అనేది. ఆయన అదే అన్నారు, 50,000 ఖర్చు పెడదాం అనుకున్నారు, మీరు 500లో పని చేసేసిండ్రు అన్నారు. ఓకే అట్లా. ఎస్. మొత్తం మీద నరాల బలహీనత అనేది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే మాత్రం హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు. సో ఇది ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి కొద్దిమందికి అవర్స్లోనే రిజల్ట్స్ తెలుస్తుంది, కొద్దిమందికి మనసులో తెలుస్తుంది, కానీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా సార్ది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మన వీడియో చూసి వెళ్ళిన వారికి అయితే కన్సల్టేషన్ ఫ్రీ, ఉచితంగానే మీకున్న డిసీజ్ ఏంటి అని పరీక్షించి చెప్పగలరు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్తో కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.